మత్తయి సువార్త Gospel of Matthew, 2వ అధ్యాయము 2nd chapter, 2వ వచనాన్ని, 2nd verse. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆ నక్షత్రం చూసి ఆయన పూజింప వచ్చితిమని చెప్పురి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతను అతనితో కూడిన యెరూషలేము వారందరూ కలవరపడిరి, Saying, Where is he that is born King of the Jews? For we have seen his star in the east and have come to worship him. 2వ అధ్యాయంలో In the 2nd chapter, వాళ్ళట జ్ఞానులు తూర్పు దిక్కునున్న నక్షత్రాన్ని చూసి వచ్చిల్లట. they have seen the star in the east and they came. ఎక్కడ యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని రాయబడి ఉంటుంది. It is written, Where is the King of the Jews born? అయితే వీళ్ళకి ఆ యొక్క విషయం ఎట్లా ఐడెంటిఫికేషన్ అయిందంటే, What is the identity for them to come? ఆ యొక్క స్కైలో, ఆ యొక్క ఆకాశంలో నక్షత్రం ప్రత్యక్షమైంది. They saw the star in the sky. ఈ నక్షత్రం యొక్క ఎవిడెన్స్ ఏంటంటే, The evidence of the star is, ఎక్కడో రాజుల రాజు అన్నవాడు పుట్టిండు. if at all a king is born, ఆ యొక్క దాంతో వీళ్ళు ఎక్కడ యూదుల రాజు పుట్టినవాడు ఎక్కడ అని వెతుకుతూ వచ్చారు. by that they started searching for the king. వీళ్ళు వచ్చి వెతుక్కుంటా హేరోదు దగ్గరికి వచ్చినట్టు మీరు చూస్తారు. We see that these people came searching and they came to King Herod. అయితే మీరు ఒక విషయం గమనించాలి. Now listen. ఈ యొక్క విషయం ప్రపంచం మొత్తం అందరు కూడా సంతోషమైంది. This was all a great news and everybody were rejoicing with the news. కానీ హేరోదుకు అక్కడ యెరూషలేమున వాళ్ళకు కలవరం కలిగిందట. But the people who were in Jerusalem and for the king Herod, he was troubled. ఇది ఎంతో గొప్ప సంతోషకరమైన సువర్తమానమని దూతలు చెప్పారు. The angels told that this is a great good news. కానీ ఇక్కడ జరిగేదంటే హేరోదుకి యెరూషలేమున వారికి మాత్రం కలవరం అవుతుంది. But the people in Jerusalem and King Herod were troubled. ఎందుకోసం కలవరం అవుతుంది? Why were they troubled? అంటే దేవుడి యొక్క రాక వీళ్ళకి ఇష్టం లేదు. Because they don't want the king to come. అంటే అపవాది యొక్క క్రియలు లయపరచడానికి యేసు ప్రభు భూమి మీదకి వచ్చిండు కాబట్టి. Because Jesus came to destroy the works of the devil. అంటే హేరోదుకు డిస్టర్బ్ అయిపోతున్న సంగతి ఎక్కడో లోపల ఉన్నది. The King Herod had an inner fear that somewhere he'll be destroyed. అతనితో ఉన్న చాలా మంది కూడా ఈ ఫియర్ ఉన్నది. And those who are with him also, they feared it. అందుకే వాళ్ళు కలవరపడ్డట్టు మీరు వాక్యాల్లో చూస్తారు. You see the word that they were troubled very much. నేను కొత్తదాన్ని చెప్తున్నా, మంచి వినాలి. Now listen to this new thing. దూతలేమో ఇది గొప్ప సంతోషకరమైన సువర్తమానం అని చెప్పారు. Now the angels told that this is a great good news. కానీ దయ్యానికి లేకపోతే హేరోదుకి అతనికి సంబంధించిన మనుషులకు మాత్రం చాలా కలవరం అవుతుంది ఈ యొక్క విషయం. But for the King Herod and the people in Jerusalem, they were very much disturbed and frightened. నిజంగా దేవుని యొక్క వాక్యం విడుదలైనప్పుడు, when the word of God is released, అపవాదికి కానీ the enemy లేకపోతే దయ్యానికి సంబంధించిన దానికి కానీ or whatever is connected to the devil, అదొక డిస్ట్రాయ్ లాగానే ఉంటది. it is like a destruction upon it. అది కలవరం లాగానే జరుగుద్ది. It will cause trouble to it. అందుకే వర్డ్ తోటి కమాండ్ చేసినప్పుడు, when you command it with the word, రోగాలు వెళ్ళిపోతాయి. diseases will leave. ఏదైనా డెవిల్ డిస్ట్రాయ్ అయిపోతాడు. Devil will be destroyed. డిస్టర్బ్ అయిపోతాడు. Devil will be disturbed. అందుకే ఆ నామములో గొప్ప శక్తి ఉన్నది కాబట్టి, because there is power in that great name, మనం బంధించినప్పుడు బంధింపబడుతుందట. when we bind it, it is bound. మనం ఏదైతే ఓపెన్ చేస్తామో అది ఓపెన్ అవుతుందట. when you release it, it is open. కానీ గొప్ప విషయం ఏంటంటే, but the great thing is, నేను ఇంతకుముందు ప్రేయర్ టైంలో ఈ మాట అన్నా, when I prayed, I said, పాత నిబంధన అంతా కూడా యేసు అనే నామం మరుగు చేయబడ్డది. all of Old Testament, the name of Jesus was hidden. It was in mystery. యేసు అనే పేరు ఎక్కడ మీరు చూడరు. You don't see the name of Jesus anywhere. కానీ దూత గాబ్రియల్ వచ్చి ఫస్ట్ టైం ఒక చరిత్ర ఇంత మట్టు వినని, ప్రపంచం ఎవరు కూడా వినని ఒక కొత్త నేమ్ అనేది బయటకు వస్తుంది. Nobody has ever heard. The angel has released that name. It started to manifest. అంటే డెవిల్ యొక్క చెవులు నేను అనుకుంటున్నా ఇట్లా రీసౌండ్ అయిపోయి ఉంటాయి. I think when the name of Jesus was pronounced, the devil's ears would have vibrated. అసలు మేరీ కూడా స్టన్ అయిపోయి ఉంటుంది. Mary was also stunned. అసలు హెవెన్ లో దేవునికి, దేవుని యొక్క దూతలకు మాత్రమే తెలుసు యేసు అనే పేరు, ఎవరికి తెలియదు. ఇక Only the angels in heaven and God alone knew this name of Jesus. ఇమ్మానుయేల్ అని రివీల్ అయింది. It was released as Emmanuel. కానీ జీసస్ అనే పేరు ఓన్లీ న్యూ టెస్టమెంట్ లోనే రివీల్ అయింది. But the name of Jesus was released only in New Testament. ఎప్పుడైతే హెవెన్స్ నుంచి ఏంజెల్స్ మూవ్ అయ్యి యేసు అనే నామాన్ని బయలుపరిచారో, when the heaven moved and the name of Jesus was revealed, ఆ యొక్క నామంలో హేరోదు కానీ అతనితో ఉన్న మనుషులు కానీ లేకపోతే ఏదైనా కూడా, అసలు నేను నమ్ముతున్నా
కలవరపడ్డారు, భయపడిపోయారు, ట్రంబుల్ అయిపోయారు. The people who are with Herod and King Herod were very much troubled and disturbed. ఎస్ దేవుని యొక్క బిడ్డలారా, Dear children of God. అందుకే ఆ నామంలో మనం చెప్తే That's why when you utter that name, హెవెన్ వంగుద్ది, హెవెన్ ఇట్లా ఓపెన్ అయిపోతుంది. the heaven will open, the heaven will bow, come down to you. ఎర్త్ కూడా ఏది చెప్తే అది లోబడుతుంది. Even the earth will obey when you tell this name of Jesus. అందుకే గాబ్రియల్ దూత వచ్చి చెప్తున్నాడు, That's why angel Gabriel is saying, మేరీ అతనికి యేసు అనే పేరు పెడతావు. you will name him Jesus. అర్థమవుతుందా మీకు? Understand? అతనికి యేసు అనే పేరు పెడతావు. You're going to name him as name Jesus. ఈ నామము అభిషేకింపబడ్డ నామము. This is a name that is an anointed name. ఈ యొక్క నామం మీద దేవుని యొక్క శక్తి ఉన్నది. There is God's power upon that name. ఈ నామము సర్వశక్తిగల దేవుని యొక్క కుమారుడు. He is the son of the most high God. సైన్యములకు అధిపతి అయిన యెహోవా అనే తన కుమారుడుగా తానే యేసు అనే నామంలో టైం వచ్చింది, బయలుపరచబడే టైం వచ్చింది. తండ్రిలో నుంచి వచ్చే కుమారుడు ఈ భూమి మీద జన్మించే సమయం వచ్చింది కనుక మేరీ దాని కొరకు నిన్ను చూస్ చేసుకున్నాం. నీ గర్భంలోనే ఈ పరిశుద్ధమైన దేవుని యొక్క కుమారుడు పడతాడు. అతనికి యేసు అనే పేరు మాత్రమే పెట్టు, ఇంకా మరో పేరు ఏది కూడా నువ్వు పెట్టొద్దు. ఎందుకంటే ఇది దైవ నిర్ణయం. దేవుని చేత అభిషేకింపబడ్డ ఈ యొక్క నామాన్ని అతనికి పెట్టని రిలీజ్ చేసి వెళ్ళిపోయాడు. ఎంత పవర్ఫుల్ చూడండి. See what a powerful thing that was. The angel came and released to Mary this name. You shall name him only by the name of Jesus and no other name shall be called. అందుకే జ్ఞానులు వెతుకుతున్నారు. That's why the wise men are searching for him. ఎక్కడ పుట్టిండు? Where is he born? నిజంగా అలా జ్ఞానం ఉన్నది. They had wisdom. అందుకే చూడండి దేనక పిల్లరా, That's why see. ఆ యొక్క నక్షత్రం కూడా వాళ్ళని డైరెక్ట్ చేస్తుంది. The angel was the star was guiding them. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది. That's why సామెతలో ఏమని ఉంటుందంటే, in Proverbs it says, నన్ను ప్రేమించువారిని నేను ప్రేమిస్తా, I love those who love me. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారట. I'll be found by those who search for me. నేను లాస్ట్ వీక్ చెప్పా ఎలిజబెత్, జకరియా, ఈ యొక్క మేరీ కోసం. Last week I told about Zechariah, Mary and Elizabeth. వీళ్ళది నిజంగా డిఫరెంట్ క్యారెక్టర్స్. వీళ్ళు They're different characters. మేరీ యొక్క భర్త జోసెఫ్ ఉన్నాడు. Mary's husband Joseph, అతని కూడా స్వప్నంలో దేవుని యొక్క దూతలు ప్రత్యక్షమయ్యారు. the angels of God visited him. అర్థమవుతుందా మీకు? Are you understand? అంటే ఎక్కడ చూడు సంథింగ్ ఏదో యూనిక్ అనే మేనిఫెస్టేషన్ ఉంది. Everywhere you can see a unique manifestation taking place. కానీ నాకు నిజంగా బాగా మార్నింగ్ టచ్ అయింది ఈ యొక్క విషయం. Morning I was touched by this. యేసు అనే పేరు ఇక్కడ మాత్రమే బయలుపరచబడ్డది. Only here the name of Jesus was revealed. ఇంకా ఇక్కడ నుంచి యుగ యుగాల వరకు, తరతరాల వరకు ఆ నామం హెచ్చింపబడుతూనే ఉన్నది. And from then on the name of Jesus was for generation to generations it was exalted. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక బలమైన మాట ఉంటది. That's why in the book of Revelation there's a powerful word. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు యేసుకే చెల్లును గాకట. All glory, honor be unto the King of Kings. అందుకే గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి మేము ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి సాతాన్ని మేము జయించిన వారని రాయబడి ఉంటది. That's why it says by the word of our testimony and by the blood of Jesus we have overcome the enemy. అందుకే గాబ్రియల్ సంథింగ్ ఏదో యూనిక్ పవర్ తోటి వచ్చిండు. Angel of Gabriel came with a unique power. సేమ్ ఎలిజబెత్ దగ్గర కూడా వచ్చిండు. He came to Elizabeth also. అంటే అక్కడ మీకు అట్లా చూడరు, You don't see that. కానీ నేను స్పిరిట్ ఉండదని చెప్పా. What is in the spirit? కానీ దేవుని యొక్క బిడ్డ యొక్క జకర్ అయితే డైరెక్ట్ గా చూశాడు. But Zechariah saw directly. అంటే మీకు అర్థమవుతుందా అండి? Are you understanding? ఆ గాబ్రియల్ దేవుని యొక్క దూత వచ్చినప్పుడు యూనిక్ గా మిరకల్స్ మేనిఫెస్ట్ అవుతున్నాయి. When the angel Gabriel came, uniquely miracles were manifesting. చేతులు పైకి లేపి ఈ యొక్క టైంలో, ఈ యొక్క క్రిస్మస్ టైంలో నేను ఒక ప్రాఫెసీ రిలీజ్ చేస్తున్నా. నీకు నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే, నీ తెరవబడ్డ మనసుతోటి దీన్ని తీసుకోవడానికి ప్రయత్నించు. Lift up your hands and if you have an open heart, receive this word. అన్ని నామాల కంటే పైనామం గల యేసు నామములో, In the name of Jesus that is high above every name. ఈ యొక్క మంత్ నీ కోసం పవర్ఫుల్ గా ఏదో జరగబోతుంది. This month something powerful is going to manifest in your life. అందుకే బైబిల్ ఇక్కడ ఏమని సెలవుస్తుందంటే, That's why the word of God says here. హేరోదు కలవరమైంది. Why this trouble to King Herod? యెరూషలేములో ఉన్న వారికి కూడా కలవరమైంది. The people in Jerusalem were also అయితే disturbed. వీళ్ళకి ఒక థాట్ వచ్చింది. They had a thought. ఇక్కడ ఎక్కడ పుట్టిండు అసలు?
Where is he born? క్రీస్తు ఎక్కడ పుట్టిండు? Where is king born? అక్కడ చూడండి 5th verse లో ఏమని ఉందంటే, In the 5th verse it says, యూదా దేశపు బెత్లెహేమా, యూదా ప్రధానులు నువ్వెంత మాత్రము అల్పమైన దానవు కాదు, ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడిందని. in Bethlehem of Judea it is written by the prophet, and thou Bethlehem in the land of Judah art now the least among the princes of Judea. ఇక్కడ చూడండి ఇప్పుడు. Now listen. అంటే ఎక్కడి నుంచి వచ్చాడు? Now from where did he come? యూదా దేశపు బెత్లెహేంలో నుంచి వచ్చాడు. He came from the land of Judah in the town of Bethlehem. ఈ యొక్క బెత్లెహేం అనేది చాలా చిన్న ఊరు. This Bethlehem is a small town. ఇది దావీదు అనబడేవాడ చిన్న ఊరు. It is David's small town. యూదా ప్రధానంలో ఇది ఎంత మాత్రం కూడా దేవుని కబిల ఎన్నిక లేనిది. Oh, it is a very small thing. కానీ దేవుడు యూదా ప్రధానంలో దీన్ని లేపడం ప్రారంభించాడు. But God started elevating it. అందుకే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, That's why what he says. నువ్వు యూదా ప్రధానంలో ఎంత మాత్రం కూడా అల్పమైన దానవు కాదు. You in the land of Judah, you are not the least among the princes of Judah. Out of these shall come a governor. అందుకే అంటాడు యూదా దేశపు బెత్లెహేమా, Oh, the land of Judah, Bethlehem. యూదా ప్రధానంలో నువ్వు ఎంత మాత్రం అల్పమైన దానవు కాదు. In the land of Judah, thou art not the least among the princes of Judah. నీకు కూడా చెప్తున్నా యేసు నామములో, In the name of Jesus, I am telling you. నువ్వు కూడా ఎంత మాత్రం అల్పమైన వాడవు, అల్పమైన దానవు కాదు. You are no more a least person. You are not small. ఎందుకోసమన యూదా దేశ బెత్లెహేమును బ్లెస్ చేసినట్టు దేవుడు నిన్ను కూడా బ్లెస్ చేస్తాడు. As God has blessed the land of Judah, the princes of Judah, out of it came, so you are blessed. అందుకే దావీదు ఊరు పట్టణమైంది యేసుప్రభు పుట్టినాక. That's why after Jesus was born, it became David's town. అంతవరకు కూడా దావీదు ఊరు అని చూస్తారు. They were just calling it as David's town. కానీ జీసస్ క్రైస్ట్ పుట్టంగానే, After Jesus was born, దావీదు అనే ఊరిలో మీ కొరకు రక్షకుడు పుట్టిన లేదక్కడ. it is not written there that in the town of David Jesus is born. దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టిండు అంటాడు. It is now called as a city of David. ఎప్పుడైతే జీసస్ క్రైస్ట్ ఆ యొక్క దావీదు అనే ఊరు బెత్లెహేంలో పుట్టిండో, ఊరు పట్టణం అయిపోయింది. Now when Jesus was born there, it became popular, it became a city. నిన్ను ఒక్కసారి దేవుడు తాకినట్ట నీ ప్రాబ్లమ్స్ మొత్తం కూడా పంచలైపోతాయి అంతే. If once God touches, your life will be totally transformed. ఒక్క తాకిడి, One touch of God, గొప్ప లెవెల్ లోకి తీసుకొని it will వెళ్తుంది. take you to great నీ heights. క్యాన్సర్ హీల్ అయిపోతుంది. Your cancer will be నీ healed. బిజినెస్ పైకి లేచిపోద్ది. Your business will be lifted నువ్వు high. ఇంత భయపడుతున్నావు కానీ నీ షుగర్, థైరాయిడ్, బీపీ మొత్తం కూడా యేసు నామములో దేవుని యొక్క ప్రవక్తగా క్యాన్సల్ చేస్తున్నా. I cancel every sugar, thyroid, every hypertension, all kind of disease. They shall be destroyed out of నీ your life. బాడీలో అసలు డిసీజ్ ఉండనే ఉండదు. There can be no disease in your body. నువ్వు తినే భోజనం పానం యేసు నామములో దీంపబడుతుంది. The food and water that you drink and eat will be blessed. Mary, అరే ట్రెమెండస్ గా దేవుని కంచి ఒక అద్భుతాన్ని పొందుకుంది. she received a tremendous miracle from God. మీరు ఇట్లాంటి వాక్యాలు వినుట వల్ల మీ విశ్వాసం పెరిగి మీరు అంచెలంచెలుగా ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతారు. Now as you keep listening to this verse, your faith will increase and you will increase day by day. అందుకే ఈ యొక్క మత్తయి సువార్తలో జ్ఞానులు బయలుదేరారు. In the book of Matthew we see the wise men started నక్షత్రం యొక్క హెల్ప్ తోటి, with the help of the star. ఇప్పుడు నాకు అద్భుతకరమైన విషయం ఏంటంటే, The great thing is, ఈ యొక్క నక్షత్రం వాళ్ళకు దారిని చూపెడుతుంది. now this star is guiding them the way, ఒక కార్ కు స్టీరింగ్ లాగా like a steering to a car. వీళ్ళని డైరెక్ట్ చేస్తుంది ఈ యొక్క స్టార్. It's directing them. దాన్ని చూసాట వీళ్ళు అత్యానంద భరితులైనట. They rejoiced greatly. ఇప్పుడు శిశువు ఉన్న చోటికి ఆ యొక్క నక్షత్రం వచ్చినప్పుడు, Now when the star came upon the where the child was born, 10-11 వచనంలో ఏమని ఉంటుందంటే, it is written in this verse, ఆ శిశువును చూసి they saw the little boy, వాళ్ళు సాగిలపడ్డారట. they prostrated and తమ కరుణ బంగారం బోలం సాంబ్రాణితో ఆయనకు పూజించిల్లట. they worshipped him and gave him gold, silver and frankincense. ఆయన ఎదుట ఏం చేశారు? సాగిలపడ్డారు. They came forward and they prostrated and worshipped him. ఇది చూడండి ఇప్పుడు. Now listen. కొన్నిసార్లు నీ యొక్క రూమ్ లో దేవుని ఎదుట ఇట్లా సాగిలపడాలి. You have to prostrate before God. అర్థమవుతుందా? You should fall down and worship before him. ఈ బంగారం బోలం సాంబ్రాణి ఆయన ఎదుట పెట్టారు. Now they brought this gold, frankincense and myrrh. ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటంటే ఆయన ఎదుట ఇట్లా సాగిలపడ్డారు. They fell down and worshipped him. ఈ యొక్క సాగిలపడు నిజంగా ఆరాధనకు సూచన లాగా ఉంది.
This is a worship, a sign of worship. స్తుతి వేరు, కృతజ్ఞతలు వేరు, ఆరాధన వేరు. See, praises are different, worship is different. అర్థమవుతుందా? Understand? ఎప్పుడైతే వాళ్ళు దేవుని ఆరాధిస్తున్నారో, They started worshiping God. మీరు చూసుకుంటే తర్వాత కిందికి వెళ్తే If you see, దేవుని యొక్క దూతలు వాళ్ళకు ప్రత్యక్షమై, the angels of God appeared before him. మీరు వచ్చిన మార్గంలో వెళ్ళొద్దు, Don't go in the way that you came. మీరు మళ్ళా హేరోద్ దగ్గరికి వెళ్దాం అనుకుంటారు. You are planning to go back to King Herod. మీరు గనుక సిన్సియర్ గా గనుక ఉండి ఇక్కడ సిన్సియర్ గా మళ్ళా వెళ్తే ఆయన మీ ప్రాణాలు తీసిపడేస్తాడు. If you are sincere and go back to King Herod, he will take your life. దయ్యం అబద్ధికుడు, అబద్ధకుడు జనకుడు. Devil is a liar and is the father of lies. దేవుని దగ్గర ఎప్పుడు సిన్సియర్ గా ఉండాలి మనము. You should be sincere before God. కానీ నేను అనేది ఏంటంటే దయ్యం దగ్గర సిన్సియర్ గా ఉండొద్దు. Don't be sincere before devil. అంటే సిన్సియర్ గా వాడిని చూసి ఐ లవ్ యూ చెప్పొద్దు. Don't see that and devil and say I love you. సిన్సియర్ గా వాడు చెప్పిన మాటల్ని మనం తీసుకోవద్దు. Don't take sincerely the words that he says. ఎన్నిసార్లు నీ జీవితంలో ఇది జరగదు జరగదు జరగదని దయ్యం ప్రేరేపించిన దేవుడు జరిగిస్తాడు. How many times the devil said it cannot be done, but God was doing it for you? అంటే ఇక్కడ మీకు ఏమైతే అబద్ధానికి శక్తి లేదు. There is no power to the lie. నీ ఐ ఓపెనింగ్ చెప్తున్నా, The eye opening for you. అబద్ధానికి శక్తి లేదు. For the lies and the false things there is no power. అబద్ధానికి శక్తి లేదు. To the lies there is no power. ఏంటి అబద్ధం? What is that lie? నీ శరీరంలో అనారోగ్యం ఉంది చూసినావా, అది అబద్ధం. The disease in your body is a lie of the devil. ఇప్పుడు నీకు మనీ సరిగా లేకుంటున్న చూడు, ఇది అబద్ధం. You don't have money in your hand, that is a lie of the devil. నీకు ఇంకా జరిగేది అనుకున్నది జరగట్లే, ఇది జరగదని దయ్యం ప్రేరేపిస్తాడు చూడు, ఇది అబద్ధం. The thing that you want to get it done, but the devil says it cannot be done, that is a lie. అయితే సత్యం ఏంది తెలుసా? But what is the truth? ఆకాశంలో నక్షత్రం నీ కొరకు వచ్చింది. There is a star in the sky that has come for you. దేవుడు గాబ్రియల్ని పంపించి నీ కొరకు దూతను పంపించి మేరీని బ్లెస్ చేసి ఆమె కడుపులో ఈయనను పడేటట్టు చేసిందంటేనే యేసు ప్రభు నీ కోసం వచ్చి నీ పాపాల కోసం క్రయధనం అయిపోయడానికి అదొక మార్గం. The angel of the Lord came to Mary and revealed the truth. That is the truth, and that miracle is going to take place. అందుకే మేరీకి ఏమంటాడు తెలుసా? That's why he says to the Mary, స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడ్డదానవు. among all women you are highly favored. ఎంతో మంది ఉన్నారు, There are many women, కానీ నువ్వు మాత్రం ఆశీర్వింపబడ్డావు. but you are blessed. అయితే ఈ యొక్క నక్షత్రము ఎప్పుడైతే కనబడదో ఈ యొక్క జ్ఞానులకు ఒక ధైర్యం వచ్చింది. When they saw the star, they were very bold. అరే మనం అనుకున్నది జరిగిందని, What we thought is taking place. నువ్వు అనుకున్నది జరుగుతుందని దేవుడు కీర్తన గ్రంథంలో చెప్పిండు. మొదటి కీర్తనలో నువ్వు చేసేదంతా కూడా సఫలమైతది. In first Psalms, God has already clearly said, whatever you do, you shall prosper. ద్వితోపదేశకాండం 28 కూడా దేవుడు చెప్పినది తెలుసా? నువ్వు చేసేదంతా కూడా నీ కొట్టలో సర్వ సమృద్ధి, నువ్వు చేసేదంతా కూడా సఫలమయ్యేటట్టు యెహోవా ఆజ్ఞాపించునుట. Deuteronomy 28 it says, God commands that whatever you do, you shall prosper. చూడండి, అంటే దేవుడు కమాండ్ చేసి పెట్టిండు, God commands. రిలీజ్ చేసేసిండు. God release the blessing. మరి చెప్పుకో నేను సక్సెస్ అయితా అని. Say I am success. నా బిజినెస్ సక్సెస్ అయితే, My business will be నా successful. హెల్త్ సక్సెస్ అవుతుంది, My health will be నా successful. మనీ రిలీజ్ అవుతుంది. My money will be released. డివైన్ పవర్ అంటేనే నీకు కావాల్సిందని దేవుడు నీ కోసం రిలీజ్ చేస్తాడు. The divine power is to release what you require in life. హోలీ స్పిరిట్ పవర్ అంటే పడిపోడు కాదు. హోలీ స్పిరిట్ పవర్ అంటే నిన్ను పైకి ఎక్సాల్ట్ చేసేది. The Holy Spirit power is not to push you down and fall, but to make you rise and increase. హోలీ స్పిరిట్ పవర్ అంటే నీ చుట్టూ కవర్ చేసేది. Holy Spirit is power is to envelop and surround you. అందుకే మేరీ అడుగుతున్నది, That's why Mary is asking, ఎట్లా గర్భవతినైతా? how can I become pregnant? ఓ అమ్మా, నీ ప్రశ్నలకు నా దగ్గర ఆన్సర్ లేదు. The angel said, I don't have answers to your questions. నువ్వు ఒకటి కాదు 10 అడగటట్టున్నావు. You are like asking 10 things కానీ to నా me. దగ్గర ఒకే ఒక ఆన్సర్ ఉంది. But I have only one answer. దేవుడు చెప్పిండు, God said, నీకు గర్భం వస్తుందని. you will carry a baby. ఆయన నీ కడుపులో పుడతాని చెప్పిండు. He will be born in your womb. ఇది పురుషుని కలయిక లేకుండా. This is without the interference of a man. నువ్వేమో క్వశ్చన్ అడుగుతున్నావు You నన్ను, are asking me a question. నేను ఆన్సర్ చెప్తున్నా. I am giving you the answer. నీకు అదే చెప్తున్నా. I am telling you ఈ also. క్రిస్మస్ టైంలో నా క్వశ్చన్స్ ఆపండి. Stop your questions during Christmas time. ఆన్సర్స్ రిసీవ్ చేసుకోండి. Receive your నీ answers. దేవుడైన యెహోవాకు అసాధ్యమైనది ఏదీ లేదు. There is nothing that is impossible to God. Hallelujah.
చెప్పండి, నాకు అసాధ్యమైంది ఏది లేదు. Say, there is nothing that is impossible to నా me. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. There is nothing impossible to God. ఇక్కడ ఒకవేళ పెరాలసిస్ చేత బాధపడుతున్నాడు, నా మాటలు కనుక వింటే వీల్ చైర్ నుంచి లేచి నడుతాడు. If any paralytic man or a lame man was here, he would have just rose up and walked. విశ్వాసం పెరిగితే రోగాలు వెళ్ళిపోతాయి. If your faith increases, your disease disappears. ధైర్యంతో దేవుని యొక్క వాక్యాన్ని నమ్మే శక్తి కంటే మరొకటి వేరేది ఏం లేదమ్మా. There is nothing more powerful than believing the powerful word of God. అందుకే మేరీ ఆ మాటను తీసుకుంది. That's why Mary received the word. చాలా మంది ఏమని చెప్తారంటే, Many people say, యేసు ప్రభు ఆ సత్రంలో స్థలం లేక పశువుల తొట్టిలో పడుకోబెట్టబడ్డాడు కాబట్టి ఈయన ఎంత బీదోడు, మీరు కూడా బీద వాళ్ళే ఉండాలి. అది రాంగ్ వర్డ్. it is wrong to think that just because Jesus was born in that animal manger, oh, we can also live in this small limited place. ఆ పశువుల తొట్టిలో ఎట్లుంటుంది, అంత బ్యాడ్ స్మెల్, అంత బాలే. No, that manger is not good. కానీ దేవుడు చూసిండు పైనుంచి. But God saw from above. ఈ పశువుల తొట్టిని దేవుడు This manger, అద్భుతంగా మార్చేయడానికి, this animal crib, God transformed it. ఈ జ్ఞానం గల ఈ మనుషులు These wise men, బంగారాన్ని పట్టుకొని వస్తారు, they brought gold. బోలాన్ని పట్టుకొని They వస్తున్నారు. brought frankincense. అర్థమవుతుందా? సాంబ్రాన్ని పట్టుకొని They వస్తున్నారు. brought myrrh. ఆ సాంబ్రాన్ని ఆ పశువుల తొట్టిని ఆ స్మెల్ మార్చేసింది. The smell in that place totally changed. బంగారం ఎక్కడ ఉంటుంది? రాజుల కాడ ఉంటుంది. Where will be the gold? With the kings it will be. అందుకే రాజుల కాడికి ఆయన యేసుప్రభు కాడికి బంగారం వచ్చేసింది. The gold came to Jesus. ఆ బోలాన్ని పట్టుకొని వచ్చారు. He brought that myrrh. ఇది ఒకలాంటి పర్ఫ్యూమ్ అట. This is a kind of a perfume. సమ్ ఏదో ట్రీలో నుంచి వచ్చేది. It comes from out of a tree. ఇది పర్ఫ్యూమ్ కూడా కాదు, జస్ట్ లైక్ పర్ఫ్యూమ్ లాంటిది. It is like perfume only. అంటే వీటిని పట్టుకొని వచ్చి ఆయనకు ఆరాధన చేస్తాను. They brought these things and started worshipping him. అక్కడ అద్భుతంగా మారిపోయింది పరిస్థితి. Everything changed in ఈ beautifully. యొక్క డిసెంబర్ లో ఈ యొక్క ఫెయిత్ తోటి డెకరేట్ చేసుకో, దేవుడు అద్భుత రీతిగా నిన్ను మార్చేస్తున్నాడు. In this month of December, decorate yourself with faith. God is changing everything for you. మళ్ళా తిరిగి beautifully. ఆరోగ్యం మంచి కాబోతుంది. Your health is going to improve. మళ్ళా మనీ నీ దగ్గరికి రాబోతుంది. Money is going to come back to you again. నీకు పూర్వపు ఉన్నదానికంటే ఎక్కువ ఘనతను దేవుడు, ఎక్కువ అలంకారాన్ని నీకు More అనుగ్రహిస్తాడు. than before, God is releasing the honor upon your life. అద్దంలో ముఖం చూసుకొని, See yourself in అబ్బా the అప్పుడు mirror. 30 years అయితే బాగున్నా, ఇప్పుడు మొత్తం కూడా అంతా ఇట్లా అయిపోయినా అని అనుకోకు. అంతకంటే మంచిగా అయ్యేటట్టు దేవుడు మళ్ళా చేస్తాడు. God can renew your youth again. ఇప్పుడు మన యూత్ ఏమైపోతుంది? రిన్యువల్ అవుతుంది. Our youth is getting renewed. అంటే అన్నిటికి కూడా ఇక్కడ కీలకం ఏంటంటే, The main key in this place is, ఏమంటాడంటే, what he ఆ says, యాకోబు వంశస్థులనట యుగ యుగాలు పరిపాలన చేస్తాడట. this generations of Jacob, they will rule forever. అందుకే అంటాడు, అబ్రహాము కుమారుడుగా దేవుడు ఈ భూమి మీదకి ఆయన సంతానంలో వచ్చిండట. Jesus came as a descendant of Abraham. అంటే ఆ బ్యానర్ లో వచ్చిండు కాబట్టి అక్కడున్న బ్లెస్సింగ్స్ అన్ని కూడా మన లోపల ఏమైతాయండి? Because he came through Abraham, all the blessings of Abraham, what is happening? జనరేట్ అయిపోతాయి. They are generated in us. చెప్పండి, అబ్రహాం యొక్క బ్లెస్సింగ్స్ నేను తీసుకుంటున్నా. I take Abrahamic blessings in my life. అబ్రహాం యొక్క ఆరోగ్యాన్ని నేను I స్వీకరిస్తున్నా. take Abrahamic health into my body. రేపు సెమీ క్రిస్మస్ కి నేను సిమియోన్ కోసం చెప్తా. For semi-Christmas, I want to share about Simeon. ఆ సిమియోన్ వచ్చేటప్పుడు అట దేవాలయంలోనికి ఆత్మపూర్ణుడై వచ్చిండట. Simeon, when he entered the temple, he came with the full of the Holy Spirit. ఫుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటే దేవుని యొక్క పవర్ తోటి వచ్చిండట. He came with a prophecy. కానీ ఒక ప్రశ్న ఏంటంటే, But the question is, యేసు ప్రభు 8వ దినాన సున్నతి చేయబడ్డప్పుడు పుట్టినాక 8 రోజులకు అక్కడ ఆయన దేవుని యొక్క చర్చ్కి వెళ్ళిండు. అంటే అక్కడ సిమియోన్ ఉన్నాడు. see, after 8 days of Jesus' birth, they came into the temple and there Simeon was. మళ్ళా 8 దినాలు అయిపోయింది. తర్వాత దేవుడు బాప్టిజం పొందడానికి 30 సంవత్సరాలు వచ్చినప్పుడు చర్చ్కి వెళ్ళలే. కానీ సిమియోన్ ఇప్పుడు అక్కడ లేడు. కానీ ఇప్పుడు ఎవరైనా తెలుసా? ప్రవక్త ఉన్నాడు, బాప్టిజం ఇచ్చాను, ఈయన దగ్గరికి వెళ్ళాడు. Now again, at the age of 8 days of 8, he came to temple. But at the age of 30, he went to John the Baptist. ఇక్కడ నేను రెవల్యూషన్ నా ప్రత్యక్ష తినండి. Now listen to this ఇది revelation. అర్థమైందా మీకు? Did you understand? యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళిండు? Now where did Jesus go? సిమియోన్ దగ్గరికి వెళ్ళిండు. He went to Simeon. సిమియోన్ ఎక్కడ ఉన్నాడు? Where is Simeon? చర్చిలో ఉన్నాడు. He's in the temple. వాళ్ళ అమ్మ నాన్న తీసుకెళ్లారు. The parents took him అందుకే there.
యేసుప్రభుని ఎత్తుకున్నాడు. They carried the Jesus. 30 సంవత్సరాలు వచ్చినాక Now after 30 years, సిమియోన్ దగ్గరికి ఆ చర్చికి వెళ్ళలే. he didn't go to Simeon or to the church. సిమియోన్ అక్కడ లేడు ఇప్పుడు. Simeon is not there. కానీ బాప్టిజం ఇచ్చే యోహాను దగ్గరికి వెళ్ళాడు. He went to John the Baptist. బాప్టిజం ఇచ్చే యోహాను చర్చిలో లేడు. Now John the Baptist is not in the church. యోర్దాను దగ్గర అతడు బాప్టిజం ఇస్తాడు. He is in the at river Jordan. మీరు చూడాల్సింది, What you have to see, ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం, what you have to understand, చర్చ్ కాదు, చర్చిలో నింపబడి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ అభిషేకమున్న ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి తప్ప. you have to go to a prophet who is full of the Holy Spirit. అందుకే ఆడ చర్చ్ చూలే దేవుడు. God is not in the church. సిమియోను ఉన్నాడు కాబట్టి పోయిండు. Because Simeon was there, he went సిమియోను there. ప్రవచనం చెప్పిండు. Simeon prophesied. మళ్ళీ అక్కడికి వచ్చేసరికి బాప్టిజం ఇచ్చే ఆయన మీద పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది. There is anointing upon John the Baptist. ఆయన మీద ప్రవచనాత్మ ఉంది. There was a prophetic anointing upon him. అందుకే ఆయన దగ్గరికి వెళ్ళిండు. He went there. యేసు ప్రభువే ప్రవక్త అభిషేకం అంటూ వెళ్తే, When they said Jesus himself goes to a prophetic anointing, నీకు కూడా ఇంకా మరింత అవసరం. you also need so much more prophetic anointing. దేవునికి అవసరం, నాకు లేదు అనుకుంటే అది నీ ఇష్టం. God needs, I don't need if you think that is your blessing. అంటే దేవుడు రికగ్నైజ్ చేసిండు. God recognized it. అందుకే ఎలీషా వెళ్తున్నప్పుడల్లా ఆ యొక్క ఆ గనురాలైన స్త్రీ వాళ్ళ ఇంట్లో ఫుడ్ పెడుతూ వచ్చింది ఆయనకు. The honorable woman, that lady was feeding a అందుకే ఆ prophet. టైం వచ్చినప్పుడు ఆమె కన్సీవ్ అయిందట, గర్భం ధరించిందట. At the time when she came, భర్త she ముసలితనంలోకి వచ్చిందట. The husband was old. లాస్ట్ ఫైనల్ వర్డ్. Final word. దేవుడు చేసే అద్భుతాలన్నీ కూడా జరగని ప్లేసులనే జరిగించిండు. Wherever it could not take place, there God did every miracle. మీకు కూడా అదే ఇక జరగదు అనుకుంటారు కదా, అదే దేవుడు జరిగిస్తాడని నేను చెప్తాను. What I want to say is, you are thinking it won't take place, but God is saying it will take place. ఇక్కడ కొన్ని మాటలు తీసుకోవడం ప్రయత్నించండి. Take these words. అది తీసుకునేటప్పుడు కూడా When you take part in మీకు it, తెలుసు కదా, విశ్వాసంతో తీసుకోవాలి. take it by faith. ఏమని తీసుకోవాలంటే, ఇది తిన్నాక వెళ్ళాక నా షుగర్ రిపోర్ట్స్ నార్మల్ వస్తాయి అనుకోవాలి. When you take part in it, you should say, my sugar reports will come back normal. అట్లా తీసుకునేటప్పుడు కూడా మనీని రిలీజ్ చేసుకోవాలి. When you take part in it, you have to release your money also. ఈ యొక్క కమ్యూనను మనీ అనేది రెండు ట్విన్స్. This money and communion are like twins. ఈ రెండు కలిసినప్పుడు మంచి కలర్ఫుల్ వచ్చేస్తుంది మనకు. When if it both join, colorful it will be. అంటే ఈ రెండు కూడా ఫెయిత్ విశ్వాసాన్ని విడుదల చేయడానికి కీ ఇవి. This is all for us to release faith. అప్పుడు మనకు విశ్వాసం విడుదలై గొప్ప కార్యాలు అవుతాయి. Faith is released and great things. తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. Father God, we thank and praise you. ఈ యొక్క రొట్టె ద్రాక్ష రసాన్ని తాకండి. As we take part in this bread and wine, ఇది నీ శరీరంగా చూస్తున్నా, we see it as your body. ఇది నీ రక్తంగా చూస్తున్నా. I see it as your blood. మహిమ చేత నింపండి ప్రభా. Fill us with your glory. ఈ యొక్క వర్డ్ విన్న వీళ్ళు, The people who have heard your word, వీళ్ళ మనీ కూడా రిలీజ్ అవుతుండగా, as their money is being released, ఆకాశ వాకిలి విప్పి పట్టజాలమైన విస్తారమైన దీవెలు కుమ్మరింపబడ్డట్టు ప్రకటిస్తున్నారు. let the heavens open, they have uncontainable blessings in them. ఆకాశంలో నక్షత్రాన్ని చూసినట్టు, As they saw the star in the sky, గాబ్రియల్ దూత వచ్చి మేరీ యేసు అనే పేరు బయలుపరచబడ్డట్టు, as the name of Jesus was released through angel Gabriel to Mary, వీళ్ళ కొరకు బయలుపరచబడ్డ అన్ని నెరవేర్చబడ్డ కోసం ప్రార్థిస్తున్నాం. whatever was released, let it be released upon them. వీళ్ళు వెదజల్లుతున్నప్పుడు కూడా అభివృద్ధి స్టార్ట్ చేయండి. As they scatter, let them prosper. గొప్ప టెస్టిమనీస్ రిలీజ్ చేయండి. Release great testimony. మీకు వందనాలు స్తోత్రాలు. Father God, we thank and praise you. బిడ్డల్ని దీవిస్తూ మహిమ చెల్లిస్తూ Blessing your people and giving you all the glory. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. In Jesus' mighty name I pray.